అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కమ్యూనిటీ సాధించిన అద్భుతమైన మైలురాయి గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం నంబర్ల కథ కాదు, ఇది ఒక ఉద్యమ శక్తికి సంబంధించిన విషయం. 4 లక్షలు. ఒక్కసారి ఆలోచించండి. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, ఇది ఒక బలమైన స్టేట్మెంట్. అంటే ఈ సంఖ్య వెనుక ఎవ్వరున్నారంటే ప్రపంచం నలుమూలల నుంచి ఒకే ఆలోచనతో, ఒకే లక్ష్యంతో ఒక్కటైన వాళ్ళు. ఇదొక గ్లోబల్ కమ్యూనిటీ అన్నమాట. 4 లక్షల మంది సభ్యులు చేరడమనేది ఖచ్చితంగా ఒక చారిత్రాత్మకమైన విషయమే. కాని అసలు కథ ఈ అసాధారణ విజయం వెనుకున్న వివరాల్లోనే ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, 4 లక్షలంటే పెద్ద నెంబరే. కాని ఈ నెంబర్ని ఇంత స్పెషల్గా, ఇంతకుముందెన్నడూ విననిదిగా మార్చే అంశమేంటి? దానికి సమాధానం ఈ నంబర్ వెనకున్న కాంటెక్స్ట్లో ఉంది. ఆ స్టోరీ ఏంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అదే ఈ విజయాన్ని చాలా ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ అద్భుతమైన గ్రోత్ అంతా ప్లాట్ఫామ్ ఇంకా పూర్తిగా లాంచ్ కూడా అవ్వకముందే జరిగిందట. అంటే అదింకా ప్రిపరేషన్ అండ్ ఆప్టిమైజేషన్ మోడ్లోనే ఉన్నప్పుడు. ఇది నమ్మశక్యంగా లేదు కదా, నిజంగా అన్బిలీవబుల్. అంటే ఆలోచించండి, అధికారికంగా లాంచ్ అవ్వకముందే ఆన్లైన్లో ఫాస్టెస్ట్గా గ్రో అవుతున్న ప్రైవేట్ కమ్యూనిటీస్లో ఒకటిగా నిలిచింది. ఇది ఎలా సాధ్యమైందంటే కేవలం సభ్యుల అంకితభావం, వాళ్ల ఉత్సాహం వల్లే. సో ఇప్పుడు మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే: యాడ్స్ లేవు, మార్కెటింగ్ లేదు, మరి ఇదెలా సాధ్యం? ఈ మైలురాయిని చేరుకోవడానికి వాళ్ళు అనుసరించిన ఆ యూనిక్ గ్రోత్ మోడల్ ఏంటో ఒకసారి చూద్దాం. వీళ్ల గ్రోత్ ఇంజిన్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఫస్ట్, పబ్లిక్ మార్కెటింగ్ అనేది దాదాపుగా జీరో. సెకండ్, ఇన్విటేషన్స్ కూడా చాలా స్ట్రాటజిక్గా, లిమిటెడ్గా ఇస్తారు. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, మొత్తం గ్రోత్ అంతా కూడా మెంబర్స్ డెడికేషన్, వాళ్ల ఉత్సాహం మీదనే ఆధారపడి ఉంది. ఈ అప్రోచ్ ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. ఒకవైపు విక్టరీ విత్ యాష్ ఉంది. ఇది కేవలం ఇన్విటేషన్ ఓన్లీ మోడల్లో నమ్మకం ఇంకా లీడర్షిప్ మీద నడుస్తుంది. మరోవైపు సాధారణంగా మనం చూసే ప్లాట్ఫామ్స్, అవి లాంచ్ అవ్వాలంటే మిలియన్ల కొద్ది డాలర్స్ యాడ్స్ మీద, పబ్లిక్ రిలేషన్స్ మీద ఖర్చు పెడతాయి. ఈ రెండింటికి అసలు పోలికే లేదు. ఇలాంటి గ్రోత్నే ఆర్గానిక్ గ్రోత్ అంటారు. అంటే డబ్బులు పెట్టి యాడ్స్ ఇచ్చే వచ్చే గ్రోత్ కాదు, ప్రాడక్ట్లో ఉన్న వాల్యూ వల్ల ఒకరినుంచి ఒకరికి మాట ద్వారా తెలిసి చేరేవాళ్లు. దీనికి సింపుల్గా చెప్పాలంటే క్వాలిటీ ఉంటే క్వాలిటీ అదే వస్తుంది అనడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పటివరకు సాధించింది చాలా గొప్ప విషయమే. కానీ వాళ్ళేమంటున్నారంటే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమేనట. సో 2026 కోసం ఏం ప్లాన్ చేస్తున్నారు, వాళ్ల సన్నాహాలెలా ఉన్నాయో చూస్తే మనకింకా ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. విక్టరీ విత్ ఆష్ వాళ్లే స్వయంగా చెప్పిన మాటలివి. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము సిస్టమ్ను ఇంకా మెరుగుపరుస్తున్నాం, స్కేలబిలిటీని పెంచుతున్నాం, అలా చేస్తూ ఒక ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పాన్షన్కి, అంటే ఒక భారీ విస్తరణకు సిద్ధమవుతున్నాం. సో వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఉంది. ఫస్ట్, సిస్టమ్ని పర్ఫెక్ట్ చేయడం. సెకండ్, స్కేలబిలిటీని పెంచడం, అంటే ఎంతమంది వచ్చినా హ్యాండిల్ చేయగలగడం. ఇక ఫైనల్గా మూడో స్టెప్, ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పాన్షన్. ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, అన్నీ పక్కా ప్లానింగ్తో ఉన్నాయి. అయితే వాళ్ళ ఫైనల్ గోలేంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మందికి 2026 సంవత్సరాన్ని ఒక పవర్ఫుల్, సక్సెస్ఫుల్ సంవత్సరంగా మార్చడం. ఇక్కడ విషయం కేవలం ప్లాట్ఫామ్ గురించి కాదు, దాని మెంబర్స్ విజయం గురించి. సో చివరిగా ఒక ఆలోచన. ఇప్పటివరకు మనం చూసింది కేవలం పునాది మాత్రమే అయితే, రేపు వాళ్లు అధికారికంగా లాంచ్ చేసినప్పుడు ఇంకెంత పెద్ద విజయాన్ని నిర్మించగలరో ఊహించుకోండి.